శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 44, 45, 46, 47 శ్లోకములు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ సంస్కార బలము వలన అతడు సునాయసముగా ముందుకు పయనించును. ఈ యోగమును తెలుసుకోవలెనను ఇచ్చగలవాడు సైతము కర్మకాండ రూపమగు శబ్ద బ్రహ్మమును మీరిపోవుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. పట్టువీడక ప్రయత్నించడి యోగి బహుజన్మ పరిపాకమున సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందుచున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపోవంతుల కంటే, పరోక్ష జ్ఞానుల కంటే, కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కాబట్టి అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజితే యో మాం సమేయుక్త తమోమతః. నాయందే చిత్తము నిలిపి శ్రద్ధతో నన్ను సేవించు వాడెవడో వాడే యోగులందరిలో మహాయోగి. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ 6వ అధ్యాయః.